యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్ 19 ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్లాబ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్, మెయిన్ బార్స్ ఎన్ని, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎన్ని అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఇన్ స్లాబ్. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న స్లాబ్ యొక్క డైమెన్షన్స్ అనేది ఎంత అంటే ఎల్ఎక్స్ అనేది 5100 mm ఉంది, ఎల్వై అనేది 2100 mm ఉందన్నమాట. సో దీనికి మనం నెంబర్ ఆఫ్ బార్స్, మెయిన్ బార్స్ ఎన్ని, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎన్ని, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి ఫార్ములా ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఇది జనరల్గా ఫార్ములా అనమాట. మనకు నెంబర్ ఆఫ్ బార్స్ క్యాలిక్యులేట్ చేయడానికి డిస్టెన్స్ బై స్పేసింగ్ ప్లస్ 1. మనం ఏ సైడ్ షార్టర్ స్పాన్లోనా, లాంగర్ స్పాన్లోనా, షార్టర్ స్పాన్లోనా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకోసం ఫస్ట్ మెయిన్ బార్స్ మనం నెంబర్ ఆఫ్ మెయిన్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ బై స్పేసింగ్ ప్లస్ 1 అనమాట. సో ఎల్ఎక్స్ అంటే ఇలా ఓకేనా, ఇలా ఎల్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగర్ స్పాన్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ తీసుకోవాలా. ఓకేనా, ఎంత వచ్చింది ఫార్ములా బాగా గుర్తుపెట్టండి. మెయిన్ బార్స్ ఎల్ఎక్స్ బై స్పేసింగ్ ప్లస్ 1 ఇది ఫార్ములా. దానికి ఎల్ఎక్స్ అంటే ఎంత 5100 బై స్పేసింగ్ ఎంత మనం తీసుకున్నాం, బార్ టు బార్ స్పేసింగ్ 150 mm ప్లస్ 1. ఓకేనా, టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 35 బార్స్ అనేవి వచ్చాయన్నమాట. 5100 బై 150 ప్లస్ 1 క్యాలిక్యులేట్ చేస్తే 35 బార్స్. ఈ బార్స్ని మనం లాంగర్ స్పాన్లో ప్లేస్ చేయాలా, షార్టర్ స్పాన్లో ప్లేస్ చేయాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట. మనం చూడండి, మెయిన్ బార్స్ అనేది ఎప్పుడైనా షార్టర్ స్పాన్స్లోనే ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది లాంగర్ స్పాన్, ఇది షార్టర్ స్పాన్. సో ఇప్పుడు షార్టర్ స్పాన్లో ప్లేస్ చేస్తున్నామంటే ఇలా, ఇది షార్టర్ స్పాన్, ఇది కదా షార్టర్ స్పాన్ ఇది. సో ఇప్పుడు బార్స్ అనేది మనము మెయిన్ బార్స్ అనేవి ఎప్పుడైనా ఇలా షార్టర్ స్పాన్లోనే క్యాలిక్యులేట్ చేయాలా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసినాము, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసినాము. ఇప్పుడు ప్లేస్ ఎట్లా చేయాలంటే ఇట్లా బార్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ పోతాం మెయిన్ బార్స్. ఓకేనా, ఇదో ఇక్కడ నీకు రెడ్ కలర్లో గీసినా కదా, ఇలా ప్లేస్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మెయిన్ బార్స్ అనేవి ఎప్పుడైనా షార్టర్ స్పాన్లోనే ప్లేస్ చేస్తాం ఇలా. ఓకేనా, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ బార్స్. నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బార్స్కి సేమ్ ఫార్ములా దీనికి కూడా. ఇక్కడ ఎల్ఎక్స్ అని పెట్టుకున్నాం, డిస్టెన్స్ తీసుకున్నాం సేమ్. ఇక్కడ ఎల్వై డిస్టెన్స్ తీసుకుంటాం, ఎల్వై ఇలా బై స్పేసింగ్ ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతాను, గుర్తు అది చెప్తున్నా. ఎల్వై అంటే ఎంత 2100 బై స్పేసింగ్ ఎంత 150 ప్లస్ 1 ఎంత, టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చినాయి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ 15 వచ్చినాయి. సో డిస్ట్రిబ్యూషన్ బార్స్ 15 వచ్చినాయి కదా, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎప్పుడైనా లాంగర్ స్పాన్స్లోనే ప్లేస్ చేయాలి. తో ఇలా రెడ్ కలర్లో గీసినా కదా ఈ లైన్స్, ఇది ఇలా లాంగర్ స్పాన్స్లోనే ప్లేస్ చేయాలి. మెయిన్ బార్స్ షార్టర్ స్పాన్లో ప్లేస్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎప్పుడైనా లాంగర్ స్పాన్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ డైమెన్షన్స్కి మనకు వచ్చిన మెయిన్ బార్స్ ఎన్ని 35, మనకు వచ్చిన డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎన్ని 15. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో సేమ్ దీని యొక్క వెయిట్ క్యాలిక్యులేషన్, స్టీల్ యొక్క వెయిట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సివిల్ టాపిక్స్. అలాగే మన దగ్గర సివిల్ బేసిక్ సైట్ ఇంజనీర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూసి కాంటాక్ట్ అవ్వండి.